సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారం, 95 న్యూస్ కి స్వాగతం. ఈనాడు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? మహాదయ 95 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఆషాఢ మాసం కదా అమ్మ, అంతటా కూడా చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చును విన్నారా, జరుగుతున్నవి చక్కగా కూడా హైదరాబాద్ లోకల్లో. గురుగారు, చాలా మంది అంటే గురుగ్రహం వక్రం తిరిగింది అంటూ ఉంటారు కదా, అసలు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అది చెప్పండి కొంచెం. అంటే గురుగ్రహం వక్రం తిరిగింది అంటే మనకు ఇంకా సమయం ఉంది. వాస్తవానికి రేపు ఆగస్టు ఎండింగ్లో గురుగ్రహము వక్రం తిరుగుతున్నది. వాస్తవానికి కూడా మొన్న ఎప్పుడు అంటే జూన్ 17వ తారీఖు నాడు శనైశ్వరుడు వక్రం తిరిగి ఉన్నాడు. అటు పిమ్మట ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మేషలగ్నంలో నుండి వక్రం తిరుగుతున్నది. వాస్తవానికి కూడా మనకు మేషలగ్నంలో ఈ యొక్క గురుగ్రహం ఉండడం జరిగింది. గురువు రాహుల కలయిక ఆల్రెడీ మనకు గత కొంతకాలంగా కూడా నడుస్తూ ఉన్నది మేషలగ్నం నుండి. కనుక మనకు మేజర్గా చూసుకున్నట్టయితే మేషలగ్నము, దాని నుండి గురువు పంచమాతం చూస్తాడు, అటు పిమ్మట నవమాతం చూస్తాడు. గురుగ్రహానికి విశేష దృష్టి ఉంటుంది. ఒక గురుగ్రహము, శనిగ్రహము, కుజగ్రహము మరియు ఈ యొక్క 3 గ్రహాలకు మాత్రమే, గురుగ్రహము, శనిగ్రహము, కుజగ్రహము, కేవలం 3 గ్రహాలకు మాత్రమే ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది. మిగిలిన గ్రహాలు ఏమిటి? రాహుకేతువులు ఆల్రెడీ అపసవ్యంలో ఉంటాయి. చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుండి సప్తమాతను వీక్షిస్తాడు. సూర్యగ్రహం కూడా ఎక్కడైతే ఉందో అక్కడ నుండి సప్తమాత వీక్షిస్తాడు. బుధగ్రహము కూడా ఎక్కడైతే ఉందో అక్కడ నుండి సప్తమాతను వీక్షిస్తాడు. శుక్రగ్రహము కూడా ఎక్కడైతే ఉందో అక్కడ నుండి సప్తమాతను వీక్షిస్తాడు. మిగిలినటువంటి మనకు గురువు, మన శని, కుజగ్రహాలకు మాత్రమే ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది. ఎందుకు మరి అవి ఆ విధంగా ఉంటుంది? వాటి వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే, ఎవరైతే ఏలినాటి శనిలో బాధపడేటువంటి వారు కానీ, ఎవరైతే అష్టమ శనితో బాధపడేటువంటి వారు కానీ, ఎవరైతే అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారికి కానీ ఈ యొక్క గురు చూపు వలన కొంత ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మేషరాశి నుండి పంచమ స్థానాన్ని చూసుకున్నట్టయితే సింహరాశి అవుతుంది. మరి అదేవిధంగా మనకు సప్తమ స్థానాన్ని చూసుకున్నట్టయితే తులారాశి అవుతుంది మేషరాశి నుండి. అదేవిధంగా నవమ స్థానాన్ని చూసుకున్నట్టయితే ధనస్సు రాశి అవుతుంది. ఈ విధంగా మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, ఈ రాశుల వారికి కాస్త ఉపశమనం అని చెప్పవచ్చు. ఉన్నటువంటి 12 రాశులలో మనకు సింహరాశి వారికి గత 8 నెలలు 10 నెలల నుండి పడుతున్నటువంటి ఇబ్బందులు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, లేదా ఏదో పని అనుకుంటున్నాను అది అవ్వటం లేదు, ఏదో దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా ఏదో మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి సమయంగా వారికి ఈ యొక్క సింహరాశి వారికి. అదేవిధంగా తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కూడా కాస్త కొంతకాలం నుండి కూడా
హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును, ఏదో అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితులు కావచ్చును. ఈ విధంగా ఉన్నటువంటి వారికి యొక్క గురువు యొక్క చల్లని చూపు వలన ఉపశమనం దొరుకుతుందని చెప్పవచ్చును. అదేవిధంగా ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి పాపం కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాగాలేదు. 2016 నుండి కూడా 16-17 నుండి కూడా శని యొక్క 7.5 అటు పిమ్మట శని వక్రము, మరలా అటు పిమ్మట శని కుంభరాశిలోకి వెళ్ళడము, మళ్ళా అటు పిమ్మట ఇప్పుడు శని వక్రం తిరగడము. ఇట్లా చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి కూడా గత కొంతకాలంగా రావాల్సినటువంటి డబ్బు రాకుండా ఉండడం, ఇట్లా ప్రతిదీ సమస్యలో ఉన్నటువంటి యొక్క ధనస్సు రాశి వారికి ఇది ఉపశమనంగా చెప్పవచ్చును. గురువు యొక్క చల్లని చూపు వలన మంచి ఫలితాలు లభిస్తున్నాయి. మరి ఇక్కడ మనము వారికి ఏ విధంగా ఉంది అని చెప్తున్నాము, మంచిగా ఉంటుంది, రాబోయేటువంటి రోజు ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తున్నాం. మరి ఇక్కడ అందరికీ సెట్ కాదు ఇది, ఎందుకంటే గ్రహచారం వేరు, గోచారం వేరు. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని చెప్పినటువంటిదే 100కు 90% సూటబుల్ అవుతుంది. ఈ విధంగా మనకు గోచారంలో మార్పు వస్తే 100లో ఒక 15 to 25% మాత్రమే మనకు సూట్ అవుతుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ లేనివారు ఇది ఫాలో కావచ్చును. అదేవిధంగా నక్షత్రాలు కానీ మీ రాశులు కానీ తెరవనటువంటి వారు మీ యొక్క పేర్లను బట్టి ఇవి మూవ్ కావచ్చు. మరి ఇందులో భాగంగా అంతా మంచిగా జరుగుతుందా, మరి ఎందుకు అనుకుంటే, ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా పోటీ వాతావరణం. ఉదయం అయ్యిందా, ఎవరి గమ్యానికి ఎవరి పనులకు వారు పరిగెత్తడమే. అదేవిధంగా మరి వీరికి సమయం ఉంటుందా, దేవాలయానికి వెళ్ళే సమయం కానీ, ఏదైనా పూజలు పునస్కారాలు చేసుకున్నటువంటి సమయం కానీ, అంతా కూడా బిజీ లైఫ్ అయిపోయింది. కనుక ఇప్పుడు మనం చెప్పినటువంటి రాశుల వారు ఖచ్చితంగా కూడా వీరు గురుగ్రహానికి సంబంధించి గురువారం రోజు శనిగలు కేజింబావు చక్కగా కూడా తీసుకొని ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కానీ లేదా ఏదైనా దేవాలయానికి, మీ యొక్క ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఎంతో కొంత దక్షిణ కలిపి దానం చేసుకోండి. కుదిరితే ఎల్లో కలర్ పండ్లు లేదా ఎల్లో కలర్ పెన్స్, ఎల్లో కలర్ కర్చీఫ్స్, వీలైతే గురుగ్రహానికి చక్కగా కూడా పూజ చేసుకోండి. గురువును చక్కగా కూడా అభిమానించండి. గురువు స్థాయిలో ఉన్నటువంటి వారిని ఎవరినైనా కూడా ఒక దైవంగా కూడా చూసుకొని చక్కగా కూడా ఎలాంటి అపనిందలు ఆ యొక్క పెద్దవాళ్ళ పట్ల వేయకుండా, చదువు చెప్పినటువంటి మనకు టీచర్ పట్ల మంచి భక్తితో, అంటే ఒక మనకు గురువు అనేటువంటి వాడు ఎన్నో తెలివైన విషయాలు చెప్పినటువంటి వారిని గురువు అంటారు. ఆ యొక్క స్థానము చాలా గొప్పది. కనుక వారిని మనం ఎంతగానో కూడా అభిమానించాలి, ప్రేమించాలి. కనుక ఈ యొక్క గురువు స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఆశీర్వచనం పొందుకుంటూ ఉంటే గురుగ్రహం కూడా మనకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా చక్కగా కూడా చలని చూపు చూస్తుంది. ఇప్పుడు రానున్న రోజులలో కూడా మంచి ఫలితం కలగాలి అంటే చక్కగా కూడా అందరూ కూడా గురుగ్రహాన్ని లేదా దక్షిణామూర్తి యొక్క శ్లోకాలను చదువుకోండి. కుదిరితే కాళహస్తి వెళ్ళినటువంటి వారు ఎవరైనా కూడా కాళహస్తి నుంచి బయటికి రాగా దక్షిణామూర్తి యొక్క దేవాలయం ఉంటుంది, చక్కగా కూడా అర్చన చేసుకోండి, అక్కడ మంచి ఫలితం లభిస్తుంది. ఇదే విధంగా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి కోరుకుంటూ, గురుగ్రహము వక్రము నుండి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చక్కగా, చాలా డీటెయిల్ గా, చాలా మంచిగా చెప్పారు గురువు గారు. ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదములు. చూసారు కదా వ్యూవర్స్, గురువు గారు దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు చెప్పిన సూచనలను మీరు పరిగణలోకి తీసుకుని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి.